టాలీవుడ్లో నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్. కామెడీ చిత్రాల హీరోగా ఆయన మెప్పించారు. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్, రాజశేఖర్, సుమన్, జగపతి బాబు, అర్జున్ వంటి వారికి పోటీగా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చేసి హిట్లు కొట్టారు. కామెడీ చిత్రాలైన కమర్షియల్ అంశాలు, యాక్షన్ సీన్లకి కొదవలేదనే చెప్పాలి. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు బలమైన క్యారెక్టర్స్తో మెప్పిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏ పాత్ర చేసినా అందులో ఫన్ ఉండేలా ఆయన పాత్రని మేకర్స్ తీర్చిదిద్దడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఒక్కగానొక్క కూతురు గాయత్రి కన్ను మూసింది. ఆమె శనివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాదంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్కి కొడుకుతో పాటు కూతురు గాయత్రి సంతానం. ఆమె మరణం ఆయన ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తన నివాసంలోనే కూతురు భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు రాజేంద్ర ప్రసాద్. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులు అర్పిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ని ఓదార్చుతున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడితో పాటు ఎర్రపల్లి దయాకర్ రావు వంటి వారు హాజరై గాయత్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో తన కూతురు గురించి చెప్పారు రాజేంద్ర ప్రసాద్. కూతురు గాయత్రితో ఉన్న గొడవ ఏంటో తెలిపారు. కూతురితో ఆయనకు మాటల్లేవట. ఏం జరిగిందనేది ఆయన వెల్లడించారు. బేవార్స్ అనే సినిమా ఈవెంట్లో అసలు విషయం తెలిపారు రాజేంద్ర ప్రసాద్. అందులోని తల్లి తల్లి నా చిట్టి తల్లి అంటూ సాగే పాట తనకు ఎంతగానో కనెక్ట్ అయ్యిందని చెప్పారు. ఆ పాట విని బోరున విలపించాడట. ఆ పాటని స్టార్ రైటర్ సుద్దాల అశోక్ తేజ రాయటం విశేషం. సినిమాలో కూతురు చనిపోయినప్పుడు వచ్చే పాట అది. ఆ పాటని రాయమని సుద్దాలని అడిగారట రాజేంద్ర ప్రసాద్. దీంతో ఆయన అంతటి అద్భుతంగా రాశారట. ఆ పాట విని తట్టుకోలేకపోయినట్టు తెలిపారు రాజేంద్ర ప్రసాద్. తాను 10 ఏళ్లున్నప్పుడు అమ్మ చనిపోయింది. ఆ సమయంలో తాను పెద్దగా ఏడవలేదు. కానీ తల్లిని తన కూతురిలో చూసుకున్నాడట. గాయత్రి అంటే తనకు ఎంతో ప్రేమ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్. కానీ పెద్దయ్యాక గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవటంతో రాజేంద్ర ప్రసాద్ హార్ట్ బ్రేక్ అయ్యింది. దీంతో గుండె పగిలేలా ఏడ్చాడట. ఈ విషయాన్ని ఆ ఈవెంట్లో చెబుతూ సుద్దాల రాసిన ఆ పాట ఎంత అద్భుతంగా ఉందో చెబుతూ ఆ పాట విని తాను ఎంతగానో ఏడ్చానని తెలిపారు. ఇక్కడే మరో విషయాన్ని తెలిపారు. తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందని, దీంతో ఆమెతో తాను మాట్లాడనని చెప్పాడు. అయితే ఆ పాట విన్నాక ఆమెతో అప్పటి వరకు మాట్లాడకపోయినా ఇంటికి పిలిపించుకొని 4 సార్లు ఆ పాట వినిపించి ఏడ్చాడట రాజేంద్ర ప్రసాద్. అప్పటి వరకు కూతురితో ఆయనకు మాటల్లేవు. వారిని క్షమించలేకపోయాడు. కానీ ఆ పాట విన్నాక, ఆ పాట ద్వారా సుద్దాల అశోక్ తేజ చేసిన మ్యాజిక్ కారణంగా తాను మళ్లీ కూతురిని కలిసినట్టుగా తెలిపారు. అప్పటినుంచి వీరంతా కలిసిపోయారు. ఇక గాయత్రి న్యూట్రిషన్గా సలహాలిస్తూ ఉంటారు. ఆమె భర్త మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి పాప సాయి తేజస్విని ఉన్నారు. ఆ అమ్మాయి పలు సినిమాల్లో బాలనటిగా నటించింది. ముఖ్యంగా మహానటి సినిమాలో బాల సావిత్రిగా అలరించింది గాయత్రి కూతురే కావటం విశేషం.